రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు కుల్ధర. ఇప్పుడు అది శూన్యంగా ఉంది. కానీ శతాబ్దాల క్రితం ఇది జనంతో కిటకిటలాడే గ్రామం. ఒక రాత్రి 1500 మంది గ్రామస్థులు ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. రక్తం లేదు, గొడవ లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. అప్పటినుండి ఈ గ్రామాన్ని శపించిన గ్రామం అంటారు. చరిత్ర చెబుతోంది 1800ల కాలంలో ఇక్కడ పాలివాల్ బ్రాహ్మణులు నివసించేవారు. ఒకరోజు స్థానిక పాలకుడు సలీం సింగ్ ఒక బ్రాహ్మణ యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. గ్రామ ప్రజలు భయపడ్డారు. వాళ్లు రాత్రి ఒక్కసారిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామాన్ని విడిచి వెళ్దాం. తరువాతి ఉదయం మొత్తం గ్రామం మాయం అయిపోయింది. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి, వంట పాత్రలు అలాగే ఉన్నాయి. కాని ఒక్క మనిషి కూడా కనపడలేదు. వెళ్లే ముందు వాళ్లు ఒక మాట చెప్పారు: ఎవరు ఈ గ్రామంలో నివసించడానికి ప్రయత్నిస్తే ఆత్మల శాపం వారిని వెంటాడుతుంది. పురావస్తు శాఖ అక్కడ పరిశోధన చేయడానికి ప్రయత్నించింది. రాత్రి 2 గంటలకు టెంట్ల చుట్టూ అడుగుల శబ్దాలు వినిపించాయి. గాలి లేకపోయినా లాంతర్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. ఒక పరిశోధకుడు అన్నాడు, ఒక వృద్ధుడి నీడ చూశాను, కాని అతను క్షణాల్లో మాయమైపోయాడు. 2015లో ఒక ట్రావెల్ యూట్యూబ్ టీం అక్కడ రాత్రి షూట్ చేసింది. డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయినది ఒక స్త్రీ స్వరం, లీవ్ నౌ అని. ఆ క్షణంలో డ్రోన్ క్రాష్ అయింది. సౌండ్ సిస్టమ్ కాలిపోయింది. తరువాత వారు వీడియో ఎడిట్ చేస్తుండగా ఆ స్వరం మళ్లీ వినిపించింది, చాలా స్పష్టంగా. ఇప్పటికీ కుల్ధరా గ్రామం సాయంత్రం 6 గంటల తర్వాత మూసివేస్తారు. ఎవరినీ రాత్రిపూట అక్కడికి అనుమతించరు. ప్రజలు నమ్ముతారు ఆ గ్రామ ఆత్మలు ఇంకా అక్కడే తిరుగుతున్నాయని. కుల్ధరా అనేది కేవలం చరిత్ర కాదు, ఒక జీవమున్న శాపం. ఎడారి గాలిలో కూడా ఆ రహస్యం ఇంకా ప్రతిధ్వనిస్తుంది. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.